హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శివలక్ష్మి బ్లాగ్స్. నేను ఈరోజు అయితే టమోటా రసము గోంగూర చట్నీ చేస్తున్నానండి. ఇంకా టమోటా రసానికి అయితే పండ్లు ఉడకబెట్టాను. ఇంకా గోంగూర చట్నీ కూడా పల్లీలు అయితే వేయించి షాట్లో పోసుకున్నాను. అవి ఆరితేనే పొట్టు బాగా వస్తుంది. ఇంకా చట్నీకి అయితే కొంచెం ఆయిల్ వేసినాను. ఆయిల్ వేసి కొన్ని పచ్చిమిరకాయలు అయితే కారం ఉన్నాయండి బాగా. ఇంకా ఒక ఉల్లిగడ్డ, ఒక టమోటా వేసినాను. నేనైతే టమోటా వేసాను గోంగూర చట్నీలో. కొందరు వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా గోంగూర అయితే 2 కట్టలు తీసుకున్నానండి, పట్నం గోంగూర. ఇంకా కొంచెము చుక్కాకు కూడా ఉన్నది, ఆ చుక్కాకు కూడా పెడుతున్నాను. చుక్కాకు గోంగూర అయితే పెడుతున్నాను. ఇంకా పెట్టి మూత పెడుతున్నాను. ఇంకా చుక్కాకు గోంగూర అయితే పప్పు అయితే బాగుంటుందండి. ఏమో ఈరోజు కొంచెం మిగిలిందని ఆ చుక్కాకు కూడా పెట్టేసినాను. ఇంకా ముక్కాలు భాగం అయితే ఉడికినాయి పచ్చిమిరకాయలు, గోంగూర అంతా. ఇప్పుడైతే కొంచెం చింతపండు వేస్తాను. చింతపండు వేస్తేనే బాగుంటుందేమో, చుక్కాకు వేసినాను కదా. ఇంకా మళ్ళీ అది పుల్లగా అవుతుందో ఎట్టనో అయినా కూడా కొంచెం వేస్తామనుకుంటున్నాను. మామూలుగా అయితే చుక్కాకు పెట్టకోకుంటే చింతపండు వేయాలా. ఇంకా కొంచెం అయితే చింతపండు వేస్తున్నాను. చింతపండు వేసి ఇంకా మళ్ళీ మూత పెడతాను. కొంచెం చింతపండు వేసి ఇంకా అట్లే కప్పి మూత పెడతాను. స్టవ్ అయితే బంద్ చేసి పెడతాను. ఇంకా ఇప్పుడైతే రోట్లో దంచుకుంటున్నానండి. రోట్లో అయితేనే బాగుంటుంది. ఒక్కొక్కరు అయితే గిన ఎనపడం కూడా ఎనుపుతారు, ఎనిపినది కూడా బాగుంటుంది. మిక్సీ పట్టేది అయితే బాగుండదు. కొంచెం మిక్సీ కూడా కొందరు మిక్సీ పట్టుకుంటారు. నేనైతే రోట్లోనే దంచుతాను. ఇంకా ఈరోజు అయితే పల్లీలు వేస్తున్నాను. మామూలుగా అయితే నేను చుక్కాకు గోంగూర పచ్చిమిరకాయలు అవి తెగిన ఊరికే ఉత్తవే దంచుతాను. కొంచెం పుదీనా వేసి తెగిన బాగుంటుంది. ఇట్లా పల్లీలు వేసిగిన పుదీనా వేయను నేను. పల్లీలు వేసిన దాంట్లో పుదీనా వేస్తే బాగుండదు. అందుకని ఇంకా ఈరోజు పుదీనా వేయలే, ఉత్త శనక్కాయ విత్తనాలే వేస్తున్నాను. ఇంకా శనక్కాయ విత్తనాలు అయితే మెదిగినాయండి, తోడుకుంటున్నాను. తోడు పక్కన పెడతాను. అది ఇంకా తోడైతే పక్కన పెట్టినాను. ఇంకా పచ్చిమిరకాయలు అయితే అన్ని గోంగూరలోనంటే పక్కకు తీసిపెట్టి పచ్చిమిరకాయలు కల్లుప్పు వేసి దంచుకుంటాను. అట్లయితేనే పచ్చిమిరకాయలు బాగా మెదుగుతాయి. గోంగూరలు ఎచ్చిగిన గోంగూర పచ్చిమిరకాయలు అన్నీ ఒకటేసారి ఎచ్చిగిన పచ్చిమిరకాయలు మెదగవు, గోంగూర మెదుగుతుంది. ఇంకా బాగుండదు, నున్నగా అయిపోతుంది. అందుకనే ముందు పచ్చిమిరకాయలు కల్లుప్పు వేసి దంచుకుంటున్నాను. ఇంకా అదైతే మెదిగింది. ఇంకా గోంగూర అయితే ఊరికి అట్లా దంచుకునే బాగుంటుంది. మరి మెత్తగా దంచాల్సిన అవసరం లేదు, ముందే మెత్తగా ఉడికిపోయింది అది. ఇంక ఇప్పుడు ఊరికి అట్లని ఇట్లనే అయినా కూడా ఇట్లనే దంచుకునే కూడా వేడి అన్నంలోకి బాగుంటుంది. ఇట్లే తిన్నా కూడా మేమైతే చాలాసార్లు ఇట్లనే చేసుకుంటాను. ఏమంటే ఈరోజు కొంచెం పచ్చిమిరకాయలు కారం ఉన్నాయని ఇంకా పల్లీల పొడి వేస్తున్నాను. పల్లీల పొడి వేస్తే చట్నీ దండిగా అవుతుంది. ఇంకా చట్నీ అయితే ఇంక అయిపోయింది, తోడుతున్నాను చట్నీ. ఈరోజు అయితే టమాటా రసము గోంగూర చట్నీ. రసం పొడి అయితే నేనే పట్టుకుంటానండి ఇంట్లో. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేస్తున్నాను.